మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆదిలాబాద్ జిల్లాలో ఓ హత్య కేసులో జిల్లా జడ్జి ప్రభాకర్ రావు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయికి వచ్చి వివరాలు నమోదు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదిలాబాద్కు చెందిన థియోకేర్ కేంద్రం నిర్వాహకుడు 2022 అక్టోబర్ 8 నుంచి కనిపించకుండా పోయి వారం రోజులకు గుడిహత్నూర్ అటవీ ప్రాంతాల్లో శవమై కనిపించడం సంచలనం రేకెత్తించింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పలువురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్లో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలపై ప్రతివాదుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా జడ్జి స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని పిటిషన్ వేశారు. అనుమతించిన జిల్లా జడ్జి ప్రభాకర్ రావు తెలంగాణ చౌక్ సమీపంలోని ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసుల ఛార్జిషీట్ ప్రతివాదుల తరపున సమర్పించిన వివరాలు ఆరా తీశారు. నడిపే వ్యక్తి ఉంటారు ఇక్కడ. ఆ వ్యక్తిని వారికి సంబంధించిన అపోనెంట్స్ 3 వ్యక్తులు తోషం వాళ్ళ విలేజ్ ఈడికెళ్ళి లాస్ట్ సీన్ ఉంటుంది, తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక వారం రోజుల తర్వాత ఆ వ్యక్తి ఇయర్ చెప్పాలంటే 2022లో భార్య గారు కంప్లైంట్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి పేరు కిరణ్ కుమార్ గారు. ముద్దాయిలు ఇప్పుడు ఈ కేసు నడిచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనుమానం క్రియేట్ చేస్తారు. థైరోకేర్కు పోయి తోవా ఇది కాదు ఇంకో తోవా అని. అప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన రఘుపతి గారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా గౌరవనీయులైన జిల్లా జడ్జి గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. స్పాట్ను కూడా చూపెట్టడం జరిగింది.